హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జాయ్ విత్ జెహీస్ మామ్. ఏంటి మీకు మమ్మీ గారి గొడవైందా? నీకు మమ్మీకి అయింది ఈ రోజు. నీకు నాకే అయిందిలే గొడవలే కానీ. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ చెప్పండి 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 మీరు. ఇవాళ డబుల్ మీటర్ చేస్తున్నా ఫ్రెండ్స్. 50 మందికి ఉపాసం ఇప్పే వాళ్ళకి చేస్తుంది చేస్తుంది కనిపిస్తుంది కదా. పాప చేస్తుంది, నేను చేస్తున్నానని చెప్తా. ఇద్దరు ఆమె చేస్తే ఏంది, నేను చేస్తే ఏంది, ఇద్దరు ఒకటేగా. అంతే అదే నాకు. మీరు ఎలా అంటే అలానే. ఏంటమ్మా ఇది? ఏదో పప్పు. బేషన్ అయిపోతే దేంట్లో వేస్తావు? బేషన్ లేకపోతే మంట వస్తుందో ఏవో. మంట ఎందుకు వస్తుంది మమ్మీ? నూనె ఎక్కువ కాగితే మంట వచ్చే ప్రమాదం ఉంది ఫ్రెండ్. ఆ భయం నాకు. ఇప్పుడు 4 అయింది టైం. 6 రెడీ అవ్వాలా 2 గంటల్లో. అదే నా కంగారు ఉంటుంది, మీకు తెలిసేగా. ఇవి వాటర్ మెలాన్ సీడ్స్ అని తీసుకొచ్చా, అదా కాదా అని ఇప్పుడు డౌట్ వస్తుంది. వాటర్ మెలన్ సీడ్స్ అయితే కొద్దిగా పొడుగు ఉంటాయి, కొంచెం పెద్దగా ఉంటాయి అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది వేరే ప్లేట్ తీసుకురాపో, ఇందులో కలపొద్దు. నేను అనుకుంటున్నాను జీడిలో వేస్తారుగా. నువ్వులు ఇంత పెద్దగా ఉంటాయా? నువ్వులు ఇంకా చిన్నగా ఉంటాయి. పెద్ద నువ్వులు ఏమమ్మా ఇప్పుడు ఎట్లా ఉంది రోజులు? నేను ఇంట్రో చెప్పాను అసలు. చెప్పావు వాళ్ళు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జాయ్ విత్ జెహీస్ మామ్. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు జెహీస్ మామ్. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు జెహీస్ మామ్. సో ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే ఇదే డబల్ కా మిఠా చేస్తున్నాం. ఇందులో వేయండి మమ్మీ. లాస్ట్ టైం మాడిపోయాయి అంది కదా మమ్మీ. మంట తగ్గియాల, మంట తగ్గిస్తే చేస్తున్నాయి. సారీ సో ఇలా పెట్టి చేస్తే అయితే స్పీడ్ గా తీసేయచ్చు కదా అన్న. అది ఐడియా బాగుందమ్మా. ఇది ఒక ఐడియా నా జీవితాన్నే మార్చేస్తుంది. అవి మారుస్తుంది, మండితే వాళ్ళ జీవితం కాదు మాడిపోద్ది. తీసేయి. అసలు కలరే రాలేదు, తీసేయి అంట. కలర్ వస్తే నల్లగా అవుతాయి. అవుతాయి. జీడిపప్పు తింటున్నా కనిపిస్తుంది. ఆ ప్లేట్ ఇవ్వు మమ్మీ, అవి కిందేసి. నాకేం తెలుసు, చెప్తున్నారా ఏంటి? ఇక్కడ ఆ స్టవ్ మీద పెట్టండి, వేయండి ఇందులో. ఏం మమ్మీ కొంచెం దాచుకుంటావా తినడానికి? మొత్తం వేసేద్దామా? మొత్తం వేద్దాం, తిందాం. ఎందుకు? 2 చిన్నగా చాలు. చెత్తొద్దు. 2 చిన్నగా ఫ్రెండ్స్. తిను మమ్మీ. నేను తింటాం ముఖ్యం కాదు, ఉపాసం వాళ్ళు తినాలా. జనరల్గా మీరు నెయ్యిలో చేస్తారు కదా ఇది? నెయ్యిలోనే చేస్తాం, బట్ హ్యూజ్ క్వాంటిటీ నెయ్యి వేస్తే నెయ్యి మాడిపోతుంది. ఇన్ని చేయలేం నెయ్యిలో. కాసిన అయితే కొంచెం అయితే నెయ్యిలో చేసేయచ్చు, బట్ ఇవి కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా. హాఫ్ కేజీ. సో లాస్ట్ టైం మాడింది కాబట్టి ఎంత బాగున్నాయో ఇప్పుడు అందంగా. ఈసారి మాడకుండా జెహీ గారి ప్రయత్నాలు జెహీ గారు చేస్తున్నారు. గేట్రా జెహీ. సో ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బ్రెడ్స్. ఆ బ్రెడ్స్ మా చిన్న వద్దులే నేనే వెళ్ళి తీసుకొస్తా. లేదు, అది తీయడానికి కూడా కావాలి కదా. సో మంట తగ్గదేంటి భయ్యా, ఎంత తగ్గించిన? చెప్పాలంటే చెప్పండి మీ ఆడియన్స్. వద్దులే, జీడిపప్పు తింటున్నా వద్దన్నావుగా. అయ్యా అలగల కొంచెం మింగి చెప్దామని. అలిగాను, ముంగమూతి పెట్టుకున్నాను. బుంగమూతి పెట్టుకున్నాను. నోదారుస్తావా? నా కోరదార్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేవాడు బంగారం. పట్టుకోండి. నువ్వు కాలు పైకి దూరం పెట్టుకోయా, నా భయం అవుతుంది. ఇక ఫ్రెండ్స్ 4 రొట్టెలు తెచ్చినాం. ఇది ఒకటి ప్యాకెట్లు ఇంకో బేషన్లో ఉండయి ప్యాకెట్లు అనాలమా. మమ్మీ కొంచెం దగ్గరకు వచ్చి అందులో మీరు వేస్తూ ఉంటే నేను తీస్తూ ఉంటా. నేను నూనెలో వేయను, చెంచాలో వేస్తా. నాకు భయం నూనెలో. ఎవడు మమ్మీ? నేను అడిసే నూనెలో నేను వేయాలా? 4 1 2 3 5 1 2 3 5. నా లెక్క కొంచెం ఎక్కువ అయిద్దిలే కానీ తక్కువ అవదా. ఇవి చాలా స్పీడ్ గా కలర్ చేంజ్ అయిపోతాయి. సో తొందర తీయాలా జెహీ. చేసినప్పుడు సీడ్ ఉండాలండి. జీడిపప్పు తిన్నాగా కొంచెం డిస్టర్బ్ అవుతున్నా. 4 వేయమంటే నేను 5 వేస్తున్నా. ఏమనుకోబాకమ్మా. మీ ఫ్యాన్స్ ఏమైనా అనుకుంటారేమో. ఆంటీతో ఒకసారి ఒకటి ఎక్కువ వేపిస్తుంది జెహీ అని. నా ఫ్యాన్స్ ఏమనుకోరు, నాకు తెలుసు ఆ సంగతి. నా బంగారు తల్లులు వాళ్ళు. నేనేమమ్మా తల్లి లేని పిల్ల. అయ్యో మా అమ్మమ్మ ఉంది. ఉంటే ఏం లాభం కంటేనే అమ్మ అని అంటే ఎలా?
కాపీరైట్స్ కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా. నేనున్నా కదా. బాధ, నా బాధ మీకు పంచుకుంటున్నా. నేను ఇంకా నోటితో చెప్పలేను. పెంచుకుంటున్నావా పంచుకుంటున్నావా? పంచుకుంటున్నా. వేండి వేండి వేండి. కలకలలాడే మాలన్కి బాధ ఉన్నదని. మమ్మీ కామెంట్స్ చేస్తున్నారు, ఆంటీ ఇంతకు ముందు చాలా కష్టాలు పడి ఇప్పుడు పిల్లలు పెద్ద అయిన తర్వాత లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అవునమ్మా, చాలా కష్టాలు పడ్డా నేను. పడ్డ కష్టాలు అసలు ఎవరు పడలేదు ఈ లోకంలో. అట్లాని అన్నం లేదని, మా ఆయన బాగా చూసుకోలేదని కాదు. మా ఆయన పొద్దున్న వెళ్తే మధ్యాహ్నం 2ంటికి వస్తారు. ఈ పిల్లలకి బడికి పంపటం, క్యారేజ్ తీయటం, పిలుచుకురావటం, వాళ్ళకు షాక్స్ అంటే టిఫిన్ అని ఆమనిల్ది నేను. వాళ్ళు వచ్చినప్పుడు నల్లగా అవుతున్నాయమ్మా. ఓకే ఓకే ఓకే. గోధుమ రొట్టెలు బేషన్లు చేసామని ఫ్రెండ్స్. కటింగ్లు కూడా నేనే చేపించుకొచ్చామని పోయి. నేను పోగానే ఆ కటింగ్ షాప్ ఆయన పేపర్ ఇచ్చి ఆయన నాకు చదువు రాస్తా అని ఏమన్నారని తీసుకుని ఇట్లా కూర్చుండామని పేపర్ కుర్జీ మీద. నాకు చదువు రాదేం రాదంటే నామా ఎట్లా చెప్పాలో ఆయనకి. నేనెంత చదువుకున్నాను అనుకుంటున్నారు ఆయన. ఉయ్యిర్లో ఈ సంగతి అంతా జరిగింది. ఉయ్యిర్లో అంటే మా చిన్నతనం, మా బాల్యం అంతా ఉయ్యూరు. బాల్యమో ఏందో ఇంకా నాకు తెలియదు. అంటే నేను ఇప్పుడు పిల్లలు పెద్ద అయినాక నేను ఎంత కష్టపడతానో అంత హ్యాపీగా చూసుకుంటారు. కానీ నా ఈపు పోయింది. ఎక్కడికి పోయింది? నొప్పి, పెయినా? ఆ పెయిన్. ఓకే మమ్మీ, నాకెందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు? ఎందుకు ఈ వంటలు తగిలిస్తున్నావు? అమ్మా పుణ్యం కోసం చేసుకోవాలమ్మా. ఉపాసనలలో సంవత్సరం అంతా చేసి పంపుతున్నావా? నల్లగా అవ్వకూడదేమో, అవ్వచ్చు, నాకు తెలియదులే అమ్మా, ఎప్పుడు చేయలేదు. మరి లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా చూసారు మనం చేసి. చూశారు కానీ నాకు గుర్తుందా లాస్ట్ ఇయర్ది? పెద్ద వయసు కదా పాప. పెద్ద వయసు కదా నాది. నాకేం గుర్తుండదు ఫ్రెండ్స్. బాధలు పడ్డాయి గుర్తుంటది. నువ్వు నూనెలు పడేవాయా చిన్న బాబు? నీతోనే ఇప్పుడు నా టెన్షన్. అంతే, ఇంట్లో చిన్న కొడుకులతోనే టెన్షన్. నల్లగైతే చేదైతే ఏమో నా ఫీలింగ్, నాకు తెలియదు. అవ్వదు ఏం కాదు. సో బ్రెడ్స్ తీసుకొని వాటిని సైడ్స్ కట్ చేసి ఎండలో ఒక 2 hours అట్లా పెట్టాము. ఎండ పెట్టాము గంటన్నర 2 గంటలు. మీకు టైం ఉంటే 2 hours పెట్టుకోండి, ఏం కాదు, మంచిగా ఉంటది. గట్టి పడితే మంచిగా ఏపటం అయిద్దానమ్మా. ఇప్పుడు బెల్లం పాకం కాదు, పంచదార పాకం పెట్టాలి కాదు? పెట్టాలి. కానీ అలా ఓయమ్మో టక చేయాలా. ఇవి ఎక్కువ వేస్తే మళ్ళీ మాడిపోతాయని తక్కువ వేసి చేస్తున్నాను. 4 ఇయ్యాలా, 5 ఇయ్యాలా? 5 ఇచ్చినా ఓకేలేండి. 5 ఇస్తాలేమా. నేనా నన్ను అట్లా అనొచ్చా పాపని? నేను ఎంత కష్టపడుతుంటే నువ్వు కష్టజీవిని పట్టుకొని ఆ మాట అనటం తప్పు చిన్న బాబు. నా పెంపకంలో చక్కగా కాదండి. వాడు ఏసీ వేసుకొని కూర్చొని ఇట్లా ఎడిట్ చేసి ఏంటో పెద్ద చేసేసా అంటాడు. ఇట్లా అంటాడు. నేను చూడండి ఎంత కష్టపడుతున్నాను స్టవ్ ముందు కూర్చొని. కానీ నూనె మంట వస్తుంది. నా టెన్షన్ నాకుంది, ప్రమాదం ఉంది. అదే నువ్వు చేసుకోరా, నేను వెళ్ళిపోతా. లేదు చాలా స్పీడ్ చేద్దాం. మళ్ళీ చల్లారాలా, ప్యాకింగ్ చేయాలా. 7 ఎట్లేస్తాం డబ్బాల్లో? మీరు ఎలా అంటే అలాగండి. చాలా ఉంటదండి దీనికి ప్రాసెస్. ఏంటి ప్రాసెస్? మమ్మీ నీ ఇంగ్లీష్ కి ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? నా ఇంగ్లీష్ కా? థ్యాంక్ యూ అమ్మా. నిజం అనుకుందా ఏంటి భయ్యా? నిజం అనుకోనే. అదే ఉన్నారు ఉన్నమాట నిజమే, కానీ ఇంగ్లీష్ కాదు. దేనికో ఉన్నారుగా. నాకేమన్నా కామెంట్లు అంతకుముందు చెప్పి వినిపించేవాళ్ళు, ఇప్పుడు వినిపించట్లేదు. అమ్మా నీ కామెంట్స్ 1-2 వస్తే నేను వినిపిస్తా. అన్ని కామెంట్స్ ఎక్కడ చదివి వినిపించాలి? నాకు నా ఫ్రెండ్లు చేసినప్పుడు నాకు వినిపించాలా. చదువుకోవాలండి, అందుకే చదువుకోకుండా బాలతనంలోనే పోయింది. ఇప్పుడు నేను నేర్పిస్తా అంటున్నా. నా మనోళ్ళు వచ్చినాక నేర్చుకుంటా. మేము నేర్పించకూడదా? నేను చదివించిన వాళ్ళు. మీ చదువు నాకొద్దు. మా చదువు నీకు కూడా పనికి రావట్లేదా మమ్మీ? పనికి రావటం కాదు, నేను చదివిస్తే చదివిన వాళ్ళు. నేను చాలా సిన్సియర్ గా స్కూల్కి వెళ్ళేదాన్నండి చిన్నప్పటి నుంచి. చుట్టాలు వస్తే అసలు వెళ్ళేదే కాదు. కానీ చదువు గట్టిది. బాగా చదివేదన్నా. సూపర్ గా చదువుద్దిలే కానీ ఇంగ్లీష్ అన్ని అసలు ఎంత సీడో. కంప్యూటర్లో ముందు వదిలి పెడితే గంటలో చేసేది 15 గంటలో చేస్తుంది. యూట్యూబ్ వీడియోలు చూస్తుందిరా, నువ్వు ఏదో
యూట్యూబ్ వీడియోలో కూడా మెసేజ్లకు ఇయ్యాలగా, కామెంట్లకి మెసేజ్లు కామెంట్స్ కి రిప్లై ఇస్తున్నాగా. ఇస్తున్నావా? అయ్యా నేను చెప్పేది కంప్యూటర్ అని కామెంట్లే. నాకు 10th రిజల్ట్ వచ్చే వరకు నేను కూడా అంత చదువు నాకు కూడా వచ్చింది, నాకు కూడా తెలియదు. రేషన్ తీసుకురాపోయా చిన్న బాబు. నా 10th ఎగ్జామ్స్కి వెళ్ళిన రోజు చూడాలి వీళ్ళ హడావిడి. ఒకళ్ళు వస్తారు ఎవరైనా, రేషన్ తీసుకురా. ఒకళ్ళతో పాటు ఒకళ్ళు వస్తారు ఎవరైనా. నలుగురు వచ్చారు మా ఇంట్లో. నువ్వు కూడా వచ్చావు స్కూల్ వరకు. వచ్చానా? చెప్పావా మమ్మీ ఎలా రాయాలో? నాకు గుర్తులేదు అసలు. గుర్తులేదా? అది మార్కులు వచ్చే రోజు మాత్రం గుర్తుంది. మహేష్ నేనేంటో పెద్ద కష్టపడి భయపడుతుందని నేను భయపడుతున్నానని మా డాడీ మహేష్ బాబు భరత్ అని నేను. ఈ భయం ఏందయ్యా బాబు? మా మమ్మీకి అంత భయం, నాకు భయమే లేదు. నాకు వంటల్లోనే కానీ పిండి వంటల్లో ఇట్లా కడాయిలో నాకేం భయం. మామూలు అన్నం కూరలు బగారా రైస్ బిర్యానీ అక్కడ భయపడానులే కానీ చేసే తప్పు చెప్పాలా ఫ్రెండ్. భయమేముంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి భయం ఉంటుంది. మా అమ్మాయి బియ్యం వేసులు అసలే లేదు. నూనెలో అడిసెలు వేస్తుంది, నూనెలో గారెలు వేస్తుంది. అసలు బియ్యంలో ఎసురు వేయటం అంటే, ఎసురులో బియ్యం వేయటం అంటే అసలు నాకు భయమే ఉండదు. అది నాకు ఒక పెద్ద టాస్క్. అసలు చూసావా ఎంత అతి నీ సంతలోనే వేస్తా. నేను ఎందుకు వేస్తా? ఇప్పుడు దాకా చెప్పేది ఏందమ్మా, అన్ని కరెక్ట్ గానే చెప్తారు, నాకే అన్ని లేట్ గా అర్థమవుతాయి. మమ్మీ నా స్కిన్ కి సీక్రెట్ ఏంటి అని అడుగుతున్నారు, ఏం చెప్పమంటావు? మీ మమ్మీ కొంచెం అందంగా ఉంటారు కదా, జెనెటిక్స్. ఏమమ్మా నీ చిల్లు సీక్రెట్ నాకేం తెలుసు. పుట్టినప్పుడే తెల్లగుంది, ఇప్పుడు కూడా తెల్లగుంది. దాని మించి నాకేం తెలియదు. ఇప్పుడు నలిపే మధ్యలో ఏమైంది అన్నది నీకు తెలీదు. అసలు నాకు తెలియదు. బడ్డీ కొంచెం వచ్చినాయిలే ఏడు చేసి. అంటే ఫాస్టింగ్ ఉంటున్నా కదా, వాటర్ ఇంటెక్ సరిపోక. మీ కెమెరాలో కనిపించట్లేదు అనుకుంటా, బట్ ఇక్కడ వచ్చాయి గైస్. నాకు నేను నిజాలు చెప్తా. నిజాలే చెప్పాలమ్మా, అబద్ధాలు చెప్పి ఎన్ని రోజులు బతుకుతారు? రేపు కాకపోతే ఎల్లుడైనా తెలుస్తుంది, సంవత్సరానికైనా తెలుస్తుంది అబద్ధం చెప్తే. అరే నేను నిజాయితీ మమ్మల్ని చంపుతున్నావురా. ఏ అంటున్నా. ఇప్పుడు నిజాయితీతో ఎక్కడైనా నెంబర్ 1 పొజిషన్ కి వెళ్తారు. నువ్వు మాయ చేయి, ఎప్పుడు ఒక సంవత్సరం అంటుంది. అయిందమ్మా ఎర్రగా. అది నాకు నిజాయితీ కావాలి. నేనేమన్నా చేస్తే ఒప్పుకుంటా, లేకపోతే ప్రాణం పోయినా ఒప్పుకోను. నిజాయితీగా బతకాలరా, అబద్ధాలతోని షోయింగ్ లో చేసుకుంటా. మమ్మలే నువ్వేంటి మా అమ్మమ్మని టార్గెట్ చేసావు ఈ రోజు? మా అమ్మకి నేను అనపోతే నాకు అసలు వాళ్ళక హింసిస్తుంది ఫ్రెండ్స్. అందుకోసం మా అమ్మకే అంటున్నాను, నేను ఎవరికి అనట్లా. అయ్యో మమ్మీ, నువ్వు కూడా మీ అమ్మలాగే చేస్తావా నన్ను? నేనా? ఏమో ఆ ఏజ్ వచ్చేసరికి. ఏ ఏజ్ వచ్చినా నా బంగారు పిల్లలంటే అమ్మ ఎట్లా చూసుకోవాలా? ఏమైనా కోపం వస్తే అరవాలా, దాంట్లో తప్పు లేదు. అరవటం కాదు, చెప్పిస్తుందండి. అయ్యో అరిస్తే నాకు కోపం రాదు. కొంచెం మెంటల్ బాగోదులేండి. ఏం మెంటల్ హాస్పిటల్ ఉందా ఏంది? అంటే తెలివి ఎక్కువ అయిపోయింది ఆవిడకి. మిరపకాయలు మంచిగానే పోయి రోజుకి 500 సంపాదిస్తుందిగా, అన్నం కూర వండుకొని. నువ్వు తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు కానీ ఇంట్లో. అమ్మో నేను పెట్టుకుంటే నేను పోవాలి విజయవాడ మెంటల్ హాస్పిటల్కి. మీ అమ్మ దెబ్బక ఆగమందులో ఆయిల్ వేయాలి. సరే పోతాయి ఎన్ని ఉండయి మరి, కొంచెం కొంచెం ఏమంటే కొంచెం అయితే వేస్తా. ఇంకా మళ్ళీ ఆయిల్ ఇదంతా లేట్ అయిపోతుంది. ఆ మూడు ఎందుకులే గాని, ఇప్పుడు హ్యాపీ మూడ్ లోకి వస్తున్నా. ఏమైనా క్వశ్చన్లు అడగండి నాకు. ఎవరు అడిగారు ఇవ్వండి అసలు వాళ్ళ అమ్మ గురించి? ఆవిడే చెప్పి ఆవిడే ఎందుకని అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళం మేము. నువ్వేమో రోజు ఒకళ్ళ గురించి చెప్తున్నావు, మొన్న మీ అన్నయ్య గురించి చెప్పావు. ఈ రోజు మీ అమ్మ గురించి అంటే నేను బయట వాళ్ళ గురించి ఊరు గురించి చెప్పండి, చెప్పుకుంటా నేను. అంతేలే, ఆడపిల్లకి అమ్మ వాళ్ళ ఇంటి మీదే కదరా ప్రేమ ఉండేది. ఈ నెలలో నేను పండగ రోజు పోయినా గాజులు 10 రూపాయలు ఇయ్యరు. ఆ కష్టం నాకు తెలుసు. మా ఇంట్లో ఎన్ని గాజులు కావాలంటే ఎన్ని ఉన్నాయి కదా మమ్మీ. ఉంటే ఏంలే చెప్తున్నాలే. డాడీ నువ్వు గాజులు కడిగితే 10,000 అయినా ఇస్తారు. మా ఆయన మంచి ఆయనే, మా డాక్టర్ గారు ఆయన అంటున్నా సార్. మొన్న కెఫే 555 హలీం తిన్నాం, అది బాగుంది డాడీ, మళ్ళీ వెళ్దామా అంటే ఆదివారం వెళ్ళొద్దాం, ఏముంది ఎంత దూరం అంటున్నారు. మమ్మీ పిచ్చి తిట్లు తిడుతుంది. నేను అన్నాను ఏషాలు పడబాకండి, హలీం తింటే నువ్వు హైదరాబాద్ తీసుకెళ్తారా మీరు? జగపేటలో లేదా మున్న దగ్గర అన్నా నేను. అవుతున్నాయమ్మా కెఫే 555 హలీం చాలా బాగుంది. ఉన్నదిలే, బాగానే ఉంది. ఉంటే మా ఊరికి అయితే పోవచ్చు. హైదరాబాద్ పోతారా ఎవరో విజయవాడ కాడ నుంచి?
జగపేట కాడ నుంచి కొంచెమే అందులో ఆయిల్ తక్కువ ఉందంటే వాళ్ళ దుప్పట్లు కూడా ఉతికేసా ఫ్రెండ్. ఒకసారి గైస్ ఇటు రండి. ఈ ఆయిల్ ఎంత ఉంది, ఆ బ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి, ఎలా ఎలా నేను ఎలా చేసేది? మళ్ళీ నువ్వు ఆయిల్ కాగబెట్టి అంత లేట్ అయింది. ఏముంది నువ్వు చేద్దు కనరా, నేను చేస్తాలే. చెయ్యి. నేర్చుకోలేదా ఏంది? ఏం అడసలైతే ఏంటి మీ అమ్మ నీకు బ్రెడ్ హల్వా చేయడం కూడా నేర్పిందా? నా అమ్మ నేర్పింది కదా చిన్నమ్మ. చిన్నమ్మ ఎవరు? ఆవిడ నువ్వే పోయింది పోయింది పోతే పోయిందిలే. ఏయ్ నేను తెగ వంట చేసేస్తున్నాను అనుకోకండి గైస్, అంత వంటలు ఏం రావు నాకు. ఇట్లాంటివి వస్తాయి నైస్ వంటలు, అవి కూడా వస్తాయి. కానీ నేనే దాంట్లో మనగాడు, దీంట్లో మనగాడు ఈమె. అంటే ఆవిడ పక్కన లేకుండా అయితే ఏది రాదు. పక్కన ఉంటాగా పిల్లలు ఉండట్టు. అమ్మా ప్రశాంతంగా ఏసీ వేసుకొని పడుకునేదాన్ని కదరా. ఏసీ వేసుకొని పడుకుంటే మళ్ళీ రంజాన్ నెల వస్తుందమ్మా. కరెక్ట్. ఏం సో నాకు కూడా ఇష్టమే ఉంది చేయడం. సంవత్సరాలు మంచిగానే ఒక్క నెలలో కష్టపడితే, అది రోజు కూడా కాదుగా, 4 రోజులకి 5 రోజులకి వారం రోజులకి. ఏమైంది కష్టపడితే మనిషి పుట్టింది కష్టపడటానికే. గొంత ఆరిపోతుంది. నీళ్ళు అయ్యా కాసిది. ఆమె చెప్తుంది నాకు గొంత ఆరుతుందంట, ఆమె చెప్తుంది నాకు గొంత ఆరుతుందంట. నాకు మమ్మీ నేను ఫాస్టింగ్. నాకేమో ఆరిపోద్దమ్మా, నేను ప్రేమతో చెప్తున్నావు అని కాసి నీళ్లు తాగుతాలే అంటున్నా నేను. వామ్మో అది నా భాష. లస్సీ అయితే తాగిస్తావు అప్పుడు. లస్సీ ఉపాసం ఇప్పితే ఎందుకు తాపియానో ఇవాళ కూడా తీసుకెళ్తా లస్సీకి. లస్సీ తాగడానికి ఎవరైనా కోదాడు వెళ్తారా జగ్గపేట నుంచి? మా ఇంట్లో పెరుగుంది చేసుకో, నాకు కూడా ఒక గిలాస్ నేను తాగుతాను, ఒక గుట్టు తాగితే. నువ్వు తాగవు అమ్మ, డైట్ అని అసలు లస్సీ తాగవు, ఏం తాగవు, ఏం తినవు. నాకు అదేగా బాధ. మమ్మీ మీ డాడీ అమ్మ గురించి ఈ 4 వదిలేసి పాలలో తింటాలే నేను. ఎందుకు నూనె వేయటం, ఈ 4 పాలు వేసుకొని తింటాలే. షుగర్ ఏం కాదు నాకు. నేను పోయి ఐస్ క్రీములు కూల్ కేకులు అవి కాలే మొహం కాలే అన్నీ తింటున్నా. ఈ బెడ్ తింటాంట నేను లావ్ అయిపోతానంట, నా మొహం అంట చిన్న ఇద్దాను. ఎసరుకు నీళ్లు పట్టాలగా అమ్మ పాకానికి. పట్టండి పట్టండి. ఏ తెప్పంలో చెప్తే దాంట్లో పడతా. ఎందుకు డబ్బా తెచ్చినాక డొల్లిద్దాం. డొల్లిచ్చండి అమ్మా. తెప్పంలో తీసుకురాపోన్నాను. ఎందులో చేద్దాం? వంట వదిలేసింది, టైం వదిలేసింది. ఇంకా టైం 1 గంటన్నర ఎంత ఉందిరా, 4:30 కూడా అవ్వాలా. పాకం రావటం పాకం లేయటం, పాకం రావటం నేను లేస్తా, అవలేస్తే నేను లేవా, వాటర్ తాగి వస్తా. అమ్మా ఓకే గైస్, అది హండి తీసుకొని వస్తాం మళ్ళీ. ఇందులో 2 లీటర్స్ అండ్ ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసాం. అందులో ఇప్పుడు మనం ఒక ఇంత వద్దు కొంచెం తీయండి. ఎందుకమ్మా అంత రొట్టెలు, అంత వాటర్, ఇంత పంచదార లేకపోతే వాళ్ళు ఉపాసం ఇప్పే వాళ్ళకి డైట్ అయ్యింది. స్వీట్ లాగానే ఉండాలా, మరి అంత స్వీట్నెస్ స్వీటే ఉండాలా. సో మమ్మీ ఇప్పుడు నార్మల్ గా బ్రెడ్ లో షుగర్ ఉంటది, ఎంత షుగర్ పైన కొంచెం మిల్క్ మేడ్ వేస్తాం. సో ఇంత స్వీట్ ఎందుకు, కొంచెం తీస్తే అంటే స్వీటే ఉండాలా నాకు తెలుసు. మరి ఫ్యాన్స్ చూసుకొని మీరు నువ్వైతే కొంచెం తీయొచ్చు కదా. వద్దులేరా, నా మాట అస్సలు వినదు. ఏంది నా చేతులు పెడుతున్నావు? ఏమో కనిపించింది. షుగర్ పాకానికి చెంచా కలపవా అమ్మా? కలుపుతా మమ్మీ. చెంచా దేయా? వద్దు ఉంది కలిపేద్దాం మొత్తం ఒకదాంతో. అమ్మే ఇది ఇది కరగబెట్టొద్దు, అది కలపాలి కొంచెం స్పూన్ తో. స్పూన్ అమ్మా, ఇది బాలేదు. షుగర్ సిరప్ రెడీ అవుతుంది. నేనేం చేస్తున్నానమ్మా? కోవా నార్మల్ గా అయితే గడ్డ కదా. అసలు కోవా అంటే నేను నుంచి తింటున్నా, నాకు తెలియదు చిన్నప్పటి నుంచి. కోవా అంటే అసలు దేంతో తయారు చేస్తారా? మిల్క్ తోనే తయారు చేస్తారు. కోవా దేంతో తయారు చేస్తారు? మిల్క్ అంటే పాలేగా, పాలతో కోవా ఎట్లయిద్ది? పాలతోనా ఏమో. ఈ విజయ వాళ్ళు ఉన్నారు కదా డైరీ వాళ్ళు, వాళ్ళని అడుగుదాం, వాళ్ళు చెప్తారు. ఏం లేదు, ఆ పాలని ఐ థింక్ వేడి చేస్తే అవుతుంది. వేడి చేస్తే గడ్డ ఎట్లా గట్టుద్దని నా ఫీలింగ్. ఇప్పుడు కరిగిస్తుంది మా మమ్మీ. కరిగిపోయిద్దమ్మా. ఇది కేజీ కోవాని 1/2 లీటర్ మిల్క్ బాగా బాయిల్ చేసి అందులో నానబెట్టాం, వేసి ఒక 1/2 అవర్ అలా వదిలేస్తే అది కరుగుతుంది. ఆ కరిగిపోయిన దాన్ని మా మమ్మీ తిప్పుతుంది, అంటే ఉండలు లేకుండా. కొంచెం ఉండలు లేకుండా తిప్పితే మంచిగా ఉంటుందని. ఇది షుగర్ సిరప్ రెడీ అవుతుంది. యాక్చువల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది నాకు తెలీదు, బట్ నాకు తెలిసిన ప్రాసెస్ అయితే నేను చేస్తున్నా నాకు వచ్చినట్టు. అంతే అమ్మే, ఎవరికి వచ్చినట్టు వాళ్ళే చేస్తారు. సో బయట వాళ్ళు ఎలా చేస్తారు, వీళ్ళు ఎలా చేస్తారు?
మనది మనకే తెలీదు నాకు వచ్చినట్టు కరిగిపోయింది హాయిగా. కింద పెట్టండి, లాస్ట్ లో వేసేది. లాస్ట్ లో వేస్తారా? ఆ, అవును, రొట్టెలు వేసినాక వేయాలి కదా. నేను లాస్ట్ ఇయర్ చేస్తే సూపర్ హిట్ అయింది. ఇప్పుడు కూడా సూపర్ హిట్ అయింది. మా మమ్మీ ఉన్నారు కదా, మా మమ్మీ ఆధారంలో ఏది చేసినా సూపర్ హిట్ అవుతుంది. అసలు ప్లస్ మీ మమ్మీ చిక్కలేనా నేను వీడియోగ్రాఫర్ ఇయ్యాలన్నా గుడ్ న్యూస్ చెప్పనిస్తావా నాకు? లేదు ఆగు, నువ్వు ఒకదానివి. అయితే మా మా వీడియోగ్రాఫర్ ఉన్నారు కదా, కుళ్ళుకుంటున్నారు అనమాట. పొద్దున్నే మమ్మీకి వీడియోగ్రాఫర్ గారికి గొడవైంది, ఎడిటర్ గారికి. సో మమ్మీ ఏమో పొద్దున్నుంచి నన్ను ముద్దులు పెట్టుకోవడం కావాలనే చేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఏం లేదు, ఆ గొడవ ఏం లేదు ఫ్రెండ్స్. ఒక దుప్పటి, పెద్ద దుప్పటి నానబెట్టి కొంచెం తొక్కునానా. ఇంకా రంజాన్ కి 10 days ఉందండి. ఈవిడ హడావిడి ఇప్పటి నుంచే ఆ దుప్పట్లు ఉతకండి, ఈ సామాన్లు సదరండి, అవి చేయండి. ఈ నీట్నెస్ తో చంపుతుంది మమ్మల్ని. వాషింగ్ మిషన్ లో అయితే ఉతికి అది ఎప్పుడు పొద్దున్న 3ంటికి నానబెట్టి ఆ దుప్పటి, అది ఇప్పుడు 2 అవుతున్నా రాయా రాయా అంటే రాట్లా. చెల్లి దగ్గర పోయి మాటలు చెప్తుంటే కొంచెం కోపం పడ్డాలి. మా మమ్మీ పడుకొని ఉంటే వచ్చి దుప్పట్లు లాగి నేను ఉతకాలి ఇవ్వండి అంటది పొద్దున్నే. ఆ ప్యాంట్ ఇప్పి ఇవ్వరా, నేను ఉతకాలి. ఆ షర్ట్ ఇప్పి ఇవ్వరా, నేను వాషింగ్ మిషన్ లో బట్టలు వేయాలని పొద్దున్నే లేపుతుంది. వేయాలమ్మా, బట్టలు ఉతుకోద్దురా. మా మమ్మీకి బట్టలు ఉతికే పిచ్చుంది. ఇంట్లో ఒక్క బట్ట కూడా అసలు అట్లా తట్టుకోలేదు. ఏం లేదని దుప్పటి నానబెట్ట 3ంటికే సైరికి లేసినప్పుడు. మళ్ళీ ఒక ఏమంటారు బొంత మిషన్లో వేసా. వేస్తావు అది మీ డాడీ బొంత. అది మేము ఎవరు బొంతలు వాడడం, వాళ్ళ అమ్మ కుట్టిందని మా డాక్టర్ గారు. మా డాడీ టేక్ మంచం ఉంటది కదా, మా డాడీ డబుల్ బెడ్ మీద కూడా పడుకోరు. టేక్ మంచం మీద మా నాన్నమ్మ కుట్టించిన బొంత బెడ్షీట్లు వేసుకోరు. ఆ బొంత వేసుకొని ఒక ఏమంటారు మహారాజులా పండుగ కాదు, అదేదో నార్మల్ గా వాళ్ళ అమ్మ క్లాత్ తో కుట్టిన, ఇగో అక్కడ కనబడతాను. ఏమంటారు నార్మల్ గా మేము పిల్లో కవర్స్ తెచ్చినా కాలుద్ది, దాంట్లోనే పెడుతున్నావేండి? కాలద్లే మమ్మీ, కరిగిపోయింది. మా డాడీ రూటే సపరేట్. నిన్న అటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి. ఏంటి పెద్దన్నయ్య గారు, ఫాస్టింగ్ ఎలా జరుగుతుంది? 20 రోజులు అయినాయిగా, కొద్దిగా నీరసం వచ్చింది. పడుకొని వాడు అంత తెల్లగా అంత బాగుంటే నీరసం వచ్చిందంట. తెల్లగా ఉండాలి. ఈవిడ తల్లి ప్రేమ మేము తట్టుకోలేకపోతున్నామండి. నిజం చెప్పనా, 20 రోజులు నా ముందు వాళ్ళు నా ముందు వాడిని పొగిడినా వీడిని పొగిడినా నేను తట్టుకోలేదు. మా మమ్మీ నిన్నే పొగడాలి, ముద్దు పెట్టుకోవాలి. నువ్వు చెత్త కుప్పలో దొరికావరా నువ్వు, అందుకే నాలాగనే. నేను కాదు, వాడు చెత్త కుప్పలో దొరికాడు, నువ్వు చెత్త కుప్పలో అరబాకండి, నేను చెప్తా. దొరికానని చెప్పిద్దా ఏంటి? ఎవరు నాలాగా ఉంటారో వాడే నా కొడుకు. నా ప్లేస్ లో ఎవరు మ్యాచ్ అయితే ఆయనే నా కొడుకు. పెట్టండి. ఈ గేమ్ లో నుంచి నేను ఎక్సిట్ అవుతున్నాను, క్విట్ అయిపోతున్నా. ఎందుకు? మా అబ్బాయికి నాకు ఏందో పెడదాం తగాదని చూసింది. నేను హాయ్ ఫ్రెండ్స్ ఏంటి వాడిని ఇలా ఎందుకున్నాడు, వాడు ఎవరో మా తాత సారీ తాత ఎవరో ఉన్నారు. మీ తాతలాగా నేనుండా, నాలాగా వాడు ఉండడు. మీ తాత మా మేనమామ. సర్లే. ఇలైచి మర్చిపోయా, ఎసురు వచ్చింది. ఇలైచి మిక్సీ పట్టుకొని రావాలి, ఆగండి. అసలు మీ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ మాటల్లో పడి నన్ను ఏం చేయనివ్వట్లేదు. చేయబాకమ్మా, ఇక్కడ కూర్చొని చెప్తున్నా. ఓకే గాయ్స్, ఏమంటారు దీన్ని? ఇప్పుడే చెప్పాక ఇలాచీ పౌడర్. ఇలాచీలో కొంచెం షుగర్ వేసి పౌడర్ చేసుకొచ్చా. ఇంక రొట్టెలు వేయటమేనా? అంతే, వేసేయండి. దాల్ భాయ్ పెద్ద బాబు వేస్తున్నాడు ఫ్రెండ్స్. పెద్ద బాబు గారు బ్రెడ్ వేస్తున్నారు. అటు మొహం అటు చూపి ఫేస్ కనబడే అలాగా. అది ఇప్పుడు అట్లాగే కనబడుద్ది, తర్వాత వస్తుంది దానికి. ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఈ వాటర్ లో ఉడకనివ్వాలి. కథ ఉడకనియాలమ్మా. కథ మమ్మీ ఎట్లా చెప్తే అట్లా. ఆ బ్రెడ్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటది ఆ వాటర్ ని. పాకం రా, వాటర్ అంటే ఏంది? మమ్మీ కొంచెం స్వీట్నెస్ చెక్ చేస్తావా? ఇంకా వేయాలా? చల్లారి నాగానే తాగుతలేము. ఏమోగానే నేను ఏమన్నా నోట్లో వేసుకుంటానా ఏంది? చిన్నపిల్ల ఏంటి ఆవిడ? స్వీట్ సూపర్ గా సరిపోయిందమ్మా. ఎక్కువ ఏం అవ్వలేదుగా? ఎక్కువ అవ్వాలా? నాకు సరిపోకపోయినా ఓకే, కానీ ఎక్కువ అయితే నచ్చదు. కరెక్ట్ గా సరిపోయింది.
ఏం రా చెత్త కుప్పలో దొరికినోడా, ఏం చేస్తున్నావు? ఏం మాటలమ్మాయి అన్నయ్య పట్టుకొని. నువ్వు పొద్దు నుంచి చేసిన ఇది చూస్తుంటే నిజంగానే వాడు చెత్త కుప్పలో పాపం ఫీల్ అవుతాడేమో. కానీ చూడండి మా అన్నయ్య ఫేస్ ఎలా ఉంది. ఇటు రారా, నీ ఫేస్ చూస్తారా? ఎండకెళ్ళి ఒక్కసారి రారా. ఏం పనమ్మా? చెప్పనీయట్లేదుగా. మీ హైబ్రిడ్స్ అంటే తట్టుకునేలా లేదండి. చెప్తాం, రంజాన్ అయిన తర్వాత పక్కా చెప్తాం. ఒకసారి చెంట గట్టిగా ముంచు, నేను చెప్తా పాకం ఉందో లేదో. మళ్ళీ టైట్ అయిపోతుంది. లాక్కుంటుందమ్మా. యా, ఆఫ్ చేసి ఆఫ్ చేసి నాకు సలారి నాకు వేయాలా? ఇది లేదు ఇప్పుడే వేయాలి. మరి వేసేయండి, ఇంకెందుకు వేస్తా. అంతా సెట్ అయిపోద్ది. చూపేయ. ఇదేనంట ఏందవా? ఇది కోవా. కోవా బాగుంటది ఎక్కువ వేసిన. అంత దీంతో వేసేస్తా. టేస్ట్ ఉంటుంది ఇక కోవా. పాలు కింద లెక్క ఇంక అంతేగా. కాజు, జీడిపప్పు ఫ్రెండ్స్ 1/2 kg. అయ్యయ్యో, కోవా మీద వేస్తే కనిపించట్లేదు ఏమి. మరి కనబడిపోతే కనబడింది లేదు. మేము కలిపి వేసినప్పుడు మంచిగా 2 వస్తే చాలు. ఓకే. అది టూటీ ఫ్రూటీ కూడా. మమ్మీ స్వీట్నెస్ టూ మచ్ ఉందా, నార్మల్ గా ఉందా? బాగానే ఉంది. కొంచెమే చూసి ఇదే డబ్బా వేసినామంటే ఇంకా నేలక మీద కూడా వేసుకోలేదు. రాదేంటి? చాలా బస్ బड़ा मीठा है. मीठा के तो बरो होने है दाल तो. అదేందో ఫూటీ పార్టీ అంట. ఫూటీ టూటీ ఫ్రూటీ టూటీ ఫ్రూటీ ఏదోలే నాకెందుకు. ఇప్పుడే కదరా చెప్దాం అనుకున్నా, వీలు కాల. ఇది వేయాల్సిన అవసరం కూడా లేదు, కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తుందని వేస్తున్నా. వేయాలా? అన్నీ వేసాయి, ఏం చేసుకుంటాం. వావ్, లుక్స్ యమ్. మొత్తం మీద వేసానా? వేసాయి. ఎవరు తింటారు? పారే టైంగా ఉంటే మంచిగా తింటారు ఇష్టమైన వాళ్ళు. మా చిన్నపిల్లడు ఉన్నాడుగా, చిన్నపిల్లడు తింటాడుగా. తింటావా? తింటే కాస్త ఉంచుకో. ఇది కిస్మిసా కాదు, కిస్మిస్. ఇదేందవా? అది ఏంటి అంటే నేను చెప్పను కానీ దాని పేరు. సో ఇది నార్మల్గా ఫంక్షన్స్లో వేస్తారు. మరి మిల్క్ పెనీ. ఇది వేస్తే కూడా బాగుంటుంది. అది లైక్ మరింత అది భలే రుచి ఉంటుంది. మా ప్యాకెట్ బయట వేస్తున్నా. నాకు కూడా ఇది ఇష్టం. ఇది డబల్ మటాలో వస్తే బాగుంటుంది. అన్నీ తెలుసురా నీకు, ఏం తెలియనట్టుంటావు. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు తింటాగా. ఇది తర్వాత వేస్తాను. అప్నక్కో చేస్తున్నావు. యా, ప్యాకింగ్ స్టార్ట్ చేసా. ఆల్రెడీ టైం 5:30 అయింది. సో ప్యాక్ చేసేస్తే తీసుకెళ్ళిపోతే మంచిది కదా అని. డబల్ కా మీఠా ఒకసారి కలిపేద్దాం. కలర్ వేయలేదు? నో, అస్సలు కలర్ వేసే పని లేదు. మరీ ఎక్కువ కూడా వేసినా వేస్ట్ చేసేస్తారు గైస్, ఎందుకంటే స్వీట్ కదా. హాయ్ ఫ్రెండ్స్, ఆంటీ గారు వస్తారు. ఎక్కడికి వెళ్ళారో మరి, కిందకి వెళ్ళినట్టున్నారు. లేదు ఇంట్లోనే ఉంది, వస్తున్నారు. మీరు ఒక్కళ్ళే చేయడం ఎందుకండి, మీ అన్నయ్య హెల్ప్ తీసుకోవచ్చుగా. అంటే మా అన్నయ్య ఇది చేస్తుంది మీకు చూపించాలంటే వీడియో తీయాలి కదండి. సో మమ్మీ వచ్చేసిందిరా. వచ్చేసాడురా వీడు వస్తే పెద్ద తలనొప్పిరా. వచ్చేసాడురా వీడు. రండి మమ్మీ, తొందరగా రావాలి మీరు. అయ్యో పెద్ద సమస్యే. నువ్వు లేకపోతే వీడియో చూడరు. వస్తారా? వదలరా మమ్మల్ని. మీ వాయిస్ చాలండి. పాపం ఇందాకటి నుంచి ఎండలో కూర్చుని. మమ్మీకి కూడా యాక్చువల్గా అసలు ఎండ ఆవిడ ఎండలో ఎక్కడికైనా వెళ్ళినా తట్టుకోలేదు. సో అన్న తీసివరా. సూపర్ గా తీస్తా. లేదు రా. మమ్మీ వీడియోగ్రఫీ ఎలా ఉందో. నేను ఇంకోటి తెచ్చుకుంటా. ఇంకొక స్పూన్ తెచ్చుకో. నేను మామూలుగా బాగా తీస్తాను కానీ కొంచెం చెయ్యి గట్టిగా పట్టుకుంటాను కానీ కొంచెం డౌట్ ఉంటుంది నాకు. నా ఫోన్ పడేసావు. అసలు పడేస్తానా? నేను ఎందుకు పడేస్తా అమ్మా? భయం అమ్మా. ఇలా పట్టుకుంది వణుకుతుంది చేతులు. ఏం లేదు, నా ఈడ వచ్చినట్టు అన్నయ్య కూడా తీయడు. వావ్.
ఎంత బాగా తీస్తున్నాను అనుకున్నావు. దాంతో ఎలా వేస్తావు భయ్యా? డైనింగ్ టేబుల్ కి ఇది తీసి ఇచ్చేయి ఆశి ఆశి, మూతలు తీయ. ఒక్కొక్కటి తీసి ఇచ్చేయి, నేను వేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసా. ఇప్పుడు దాకా ఈడో గ్యాప్ అయ్యానా మమ్మీ ఇప్పుడు ప్యాకింగ్లు చేస్తా. ఇంకా డబ్బాలు ఉన్నాయా? ఏమో నువ్వు ఎన్ని ఇది తెచ్చినా మిగిలిపోయిందిగా. మిగిలిపోతే ఇంకొంచెం కొంచెం వేయి. ఇంకా జగిపేట పోయి ఏం చేస్తా, ఇంకొంచెం కొంచెం వేయి. నో మమ్మీ, లాస్ట్ టైం తెచ్చిన డబ్బాలు అయిపోయా. చూడాలి. బ్లాక్ కలర్ ఉండాలి కదా. చూడండి. ఓకే గైస్, ఇది మరి సంగతి. ఎలా ఉంది వీడియో, ఎలా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి. చెప్పే అమ్మి షార్ట్ కి తమ్మకి ఫోటోలు దిగాలమ్మి. ఇప్పుడు అదొకటి ఉంది కదా. ఇప్పుడు షార్ట్ కి ది ఫుల్ వీడియోలు కూడా తీయా. సో మా డైనింగ్ టేబుల్ ని ఇలా వాడతాం అనమాట. ఇలాగే వాడతాం, భోజనం చేయము. ఇట్లా చేయటానికి మా డైనింగ్ టేబుల్ ఎప్పుడన్నా చేస్తున్నాం ఫ్రెండ్స్, వీడియోలోనే, వీడియో కోసమే. అరే ఆపురా, ఒక్కొక్కటి ఇవ్వరా పెట్ట. హాయ్ ఫ్రెండ్స్, ఏదో ఒక రోజు ఈ చెవి పోతుంది నాది. ఎక్కడికి పోతులే, కానీ 2 సంవత్సరాల నుంచి చెప్తున్నావు. ఏమైంది ఏంది? పోతుంది పోతుంది, ఎక్కడ పోద్ది ఏంది? దేవుడి చిన్న ఫ్యాన్స్ అండ చూసుకొని మరి ఆ ఫ్యాన్స్ అండ నాకు చెప్తురని మీరు. నాకు ఇంగ్లీష్ వచ్చు, నేను చదువుతా కామెంట్లు. నేర్చుకో. అది ఎట్లాగో చేత కాదనేగా. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడుతున్నానా. మూతలు తీస్తుందండి, కష్టం అంట అది. హెడ్ఏక్ ఉండా చేస్తున్నా ఇవాళ. మరి మా డాక్టర్ గారితో ఇండిషన్ చేయించుకుందాం అనుకుంటున్నా. చేయించుకోవాలొద్దో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ విన్న తర్వాత చేయండి. అసలు రాత్రి నుంచి ఇప్పుడు దాకా నిద్రే లేదు. ఇంకా రాత్రి నుంచి ఎందుకు నిద్ర రాలేదు నాకు. అసలు ఆ కష్టం నేను లెక్క చేయను. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్. జాయ్ వి జై హిస్ మామ్. जय हिंद माम. दुआ में याद करना भूलना दुआ में याद करो. अस्सलाम वालेकुम. సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఉర్దూలో మీరు ఎందుకు చేయట్లేదు వీడియోస్, ఎందుకు తెలుగు చేస్తున్నారు అని అడుగుతున్నారు. సో మోస్ట్ ఆఫ్ మా వ్యూవర్స్ అందరికి తెలుగే అర్థమవుతుంది. మేము ఉర్దూలో చేస్తే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నార్మల్గా నాకు తెలుగు వచ్చు, సో చూసే వాళ్ళందరికీ ఉర్దూ రావాలని లేదు కదా, అందుకని తెలుగులో చేస్తున్నాం. అది తప్ప ఏం లేదు. ఉర్దూలో చేయండి అంటే ఉర్దూ చేస్తే మీ అందరికి తెలియదుగా. సో ఇంకొకటి ఏంటంటే హై ఫ్రెండ్స్ ఆంటీకి వేరే ఛానల్ పెట్టండి అంటున్నారు. ఈ ఛానలే ఆవిడది, ఈ ఛానలే నాది ఫ్రెండ్. వేరే ఛానల్ నాకెందుకు? జహీస్ మామ్ అంటే మమ్దే అది. మామ్ అంటే మమ్దే అది. మామ్దే అది ఇవాళ ఉంటుంది, రేపు అత్తగారి ఇంటికి వెళ్ళుద్ది. నేను ఎక్కడికి పోతా మీకు వదిలిపెట్టి, మీ దగ్గరనే ఉంటుందా ఫ్రెండ్. అది సంగతి. ఇంట్లో నుంచి వీడియో నుంచి గంటేద్దామని చూస్తున్నారా? తప్పదు అమ్మ, టైం వచ్చినప్పుడు. సరిపోయిన మూతలు మరి 50 బాక్సెస్ కి 50 మూతలు సరిపోకపోతే వాడిని వెళ్ళి మళ్ళీ గొడవ పడతారు. వాళ్ళ కొలత వాళ్ళు ఇస్తారు కదా మమ్మీ. ఇంకా బాయ్ బాయ్. ఇంకా డబ్బా తీసుకొని బండి మీద వెళ్తావా, కారు మీద వెళ్తావా? వీడియో నచ్చితే లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్. రాదు ఇక్కడ కీ ఇచ్చిన బొమ్మల నేనేమో అరుచుకుంటున్నాను ఎందుకంటే టైం అయిపోతుంది. ఓకే అయ్యా కారు మీద వెళ్తావా, బండి మీద వెళ్తావా? ఓకే అయ్యా కారు మీద వెళ్తావా, బండి మీద వెళ్తావా? ఎకిరిస్తున్నావు అని నాకు అర్థమైంది.